నమస్కారం. నిన్న ఈ మోక్ష గుహకు సంబంధించి ఇడుక్కి పెళ్ళారికి సంబంధించి వీడియోలు ఇచ్చున్నాం కదా. ఈరోజు మేజర్ అప్డేట్ ఇంకోటి ఏంద్రయ్యా అంటే, అనకూడదు కానీ అదేదో మ్యూజియం అన్నట్టు, అదేదో సర్కస్ అన్నట్టు టైమింగ్స్. అది కూడా ఏమిటి టైమింగ్స్? ఆ డ్యూటీలో ఉండే వాళ్ళకి పనులు ఉండవా ఏంటి? వాళ్ళు పనులు చేసుకోవద్దా ఏంటి అన్నట్టు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అంటే ఎన్ని గంటలు? 6 గంటలు దాదాపు ఆ ఇడుక్కి పిల్లయ్యారి దగ్గర ఇనపది వాల్ ఉంది కదా, ఏదో ఇనుపది ఏదో పెట్టున్నారు. ఫస్ట్ అందులో మెట్టు దూరం వెళ్తే అప్పుడు ఆ ఇడుక్కి పిల్లయ్యారి గుహ నుంచి దూరం వెళ్ళొచ్చు. అదొకటి పెట్టారు. దానిని మరలా సాయంత్రం 4 నుంచి 8 వరకు. నిన్నేం మాట్లాడుకున్నాం? ఉదయం 6 నుంచి నైట్ 8 వరకు అనుకున్నాం. అంత సీన్ లేదు మాస్టారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి నైట్ 8 వరకు మాత్రమే ఉండిద్ది. అక్కడ కూడా ఎవరైతే ఆ ఇనుప గ్రిల్స్ నుంచి బయటకు వెళ్తారో వాళ్ళకి ఎంట్రీ, అండ్ మెయిన్గా వృద్ధులకు నో ఎంట్రీ, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నో ఎంట్రీ. నేను లావుగా లేని నేను పడతానని అన్నా ఆడున్నటువంటి వాడికి కనిపిస్తే మీరు లావుగా, నో ఎంట్రీ, ఇలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అది మీకు భక్తిగా అనిపిస్తుందా, లేదా సర్కస్ ఫిట్లు అనిపిస్తుందా, లేకపోతే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిందిరా బాబు, దానిలో ఈ జనాలు ఏదేదో చేసి చచ్చిపోతున్నారా బాబు, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, సరే కంట్రోల్ చేద్దాం అని చెప్పేసి అనుకుని వాళ్ళు చేస్తుంది అంటారు. కింద కామెంట్లో తెలియచేయండి. మరో చెప్పే కదా, ఈ దురవస్థ రావడానికి కారణం మన తెలుగు యూట్యూబర్లే అండ్ మనోళ్ళు చేసే పిచ్చి పిచ్చి బ్లాగ్సే. గుంపుల మందగా, గొర్రెల మందగా మనోళ్ళు చేసిన హడావుడే మొత్తానికి ఈ రకంగా అయింది. బట్ ఎనీవే మంచి అయితే జరిగింది.